గోరంట్ల మండల నాయి బ్రాహ్మణ సోదర సోదరి మనలందరికీ విజ్ఞప్తి. అందరికీ నమస్కారము. ఈ రోజు మనకి పండుగ లాంటి వాతావరణము. ఎందుకంటే ఈ రోజు ధన్వంతరి ఉత్సవం రాష్ట్రమంతా జరుపుకుంటున్నారు. మన ఊర్లోనే కాక రాష్ట్రమంతా జరుపుకుంటున్నారు, ప్రతి ఒక్క ఊర్లోనా కూడా. ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఇలాగే కొనసాగిస్తామని, దీనందరికీ మీ అందరి మద్దతు ఇలాగే ఉండాలని మన కోసం వచ్చిన నాయకులందరికీ చాలా వందనాలు. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకొని ముందుకు ఇంకా జరుపుకుంటామని ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నాయి బ్రాహ్మణ సోదర సోదరి మనలందరికీ కూడా ప్రప్రథమంగా ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రథమంగా ఈరోజే ధన్వంతరి జయంతి చేసుకోవాలని జీవో విడుదల చేసిన దాని ప్రకారంగా రాష్ట్రమంతటా మన నాయి బ్రాహ్మణుల సోదరులందరూ కూడా ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. అలాగే మన గోరంట మండల నాయి బ్రాహ్మణుల సోదర సోదరీమణులు కూడా ఘనంగా ధన్వంతరి జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ ధన్వంతరి జయంతి జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించినందువలన కూటమి ప్రభుత్వానికి మన నాయి బ్రాహ్మణ సోదర సోదరీమణులందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాం. నమస్తే అందరికి. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నాయి బ్రాహ్మణ సోదరి మన అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఈ రోజు మన గవర్నమెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ధన్వంతరి జయంతి జరుపుకుంటున్నారు. ముందుగా మన నాయి బ్రాహ్మణులందరికీ శ్రీ ధన్వంతరి భగవాన్ జయంతి శుభాకాంక్షలు. ధన్వంతరి అనేది మనకు కులదైవం అటువంటి నిన్న తెలిసింది మనకు. సో ఈ కులదైవాన్ని మనము ఇలాగే ప్రతి ఏటా ఇలా ఘనంగా జరపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా మన కులదైవమైనటువంటి ధన్వంతరి గారి జయంతి శుభాకాంక్షలు. మనం ఈ రోజు ఇలా కలుసుకుంటున్నామంటే మన మూల పురుషుడైనటువంటి ధన్వంతరి గారి ఆశీస్సులు ఉండడం బట్టి మనం ఇంతమంది ఇక్కడ కలుసుకోగలుగుతున్నాం. ఆయన మనం చేస్తున్న వృత్తి మన వృత్తి అనుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది మనం మొదటగా వైద్య వృత్తిని స్వీకరించి దీంట్లో నిష్ణాతులైన తర్వాతే శస్త్రచికిత్స అనే దాంట్లో భాగంగానే మనం కత్తి పట్టుకోవడం జరిగింది. అంత ముందు వరకు కూడా మనకు ఈయన నేర్పించడం వల్ల మాత్రమే మనకు సుశ్రుతుడు కూడా మన దీంట్లో వైద్య వృత్తిని అవలంబించి ఎంతో మందికి సేవ చేయడం జరిగింది. మనం చేస్తున్నదే కాకుండా మన పూర్వీకులు మనకి ఏవైతే అందించారో వాటిని మన దిగ్విజయంగా మన అవలంబించినట్టయితే మాత్రమే వారి యొక్క వారసత్వాన్ని మనం కరెక్ట్ గా తీసుకోగలుగుతాము. దయచేసి మనం యూనిటీని మన యొక్క విజయానికి చిహ్నంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి సంవత్సరం దీన్ని ఇంతకంటే దిగ్విజయంగాను మన మూల పురుషుడైనటువంటి ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆయన చూసినప్పుడల్లా ఆయన చేసిన సేవ గాని ఆయన ఇచ్చినటువంటి లక్ష్యానికి కానీ మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ ఈ యూనిటీని కాపాడుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞత. అందరికీ నమస్కారం. నాయి బ్రాహ్మణ సోదరి మనులకు ఇదే నా విన్నపములు. ప్రతి ఒక్కరూ సమూహంగా అందరూ చేయి కలిపి ఈ ధన్వంతరి జయంతిని జరుపుకుంటున్నాం. ఇదే ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణకి ఇదే మార్గదర్శకం కావాలని నేను కోరుకుంటున్నా. నేను కోరేది ఏమంటే, అందరూ ప్రతి ఒక్కరూ ఏమి ఒక అవగాహన లేని విధానంగా పద్ధతి లేకుండా ఎట్లంటే అట్లా ఉంటారు. అంటే గ్రూప్ అన్న తర్వాత అందరూ కలిసికట్టుగా ఉండాలనేది నా అభిప్రాయం. అలాగే ప్రతి ఒక్కరూ నాయి బ్రాహ్మణులు అంటేనే చిన్న చూపుగా చూసే వ్యక్తులను మనం
మనం కలిసికట్టుగా ఉండి అందరికీ లేదు వీళ్ళు అన్నిటికీ సిద్ధంగా ఉంటారు అనే దృక్పథం తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి నాయ బ్రాహ్మణ సోదరులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు ధన్వంతరి జయంతి అనగా మనము కులదైవము కాబట్టి మనము తొలిసారిగా సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మన నాయి బ్రాహ్మణులందరికీ మన సోదర సోదరి మనలందరికీ ధన్వంతరి శుభాకాంక్షలు. ఎప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరము ఈ జయంతి జరుపుకోవాలని, ఘనంగా జరుపుకోవాలని, ఇలాగే అందరూ ఒక కూటమిగా నిలవాలని కోరుకుంటున్నాము. శుభాకాంక్షలందరకు ఈ రోజు నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యం నుంచి ఇక్కడ మన నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ మనకు ధన్వంతరి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు నాయి బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా ఈ యొక్క మన గోరెంట్ల పట్టణంలో కలిసికట్టుగా ఇక్కడ కార్యక్రమాన్ని మొదటి తూరి ఇది కృతయుగం నుంచి ఆయన ఆరోగ్యపరంగా అంటే మనకు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనందరకు 4 యుగాల నుంచి కూడా వస్తున్నాడు. ఈయన మహా గొప్ప, ఆయన వైద్యమే ఉంది. ప్రతి ఒక్క రోజు కూడా ఒక వైద్యంతో ఆయన ప్రారంభమయ్యాడు. ఈ రోజు ధన్వంతరి జయంతి సందర్భంగా మన నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మన వచ్చిన పెద్దలు అతిథులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన యొక్క నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యం అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు శ్రీధర్ గారు మాట్లాడుతున్న ధన్వంతరి జయంతి జరుపుకుంటున్న సందర్భంగా మన నాయి బ్రాహ్మణులందరికీ ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. అలాగే మన ధన్వంతరి జయంతి సందర్భంగా మన ఈరోజు మొదటిసారి ఇక్కడ జరుపుకుంటానని చెప్పి నేను చూస్తున్నాను. మన నాయి బ్రాహ్మణులు, మన బీసీ సోదరులు వీళ్ళందరికీ మొన్న ఒక చిన్న కార్యక్రమం ఒకటి జరిగింది. వీళ్ళందరికీ నేను మా కూటమి తరఫున మేమందరూ వీళ్ళందరికీ సపోర్ట్ గా ఉంటాము. కొంతమంది కాన్ బ్రదర్స్ అంట అని చెప్పి ఇక్కడ వీళ్ళ కులవృత్తికి అడ్డుకుని ఒక షాప్ పెట్టడం జరిగింది. దాని అందరికీ వాళ్ళు పెట్టకూడదనే ఉద్దేశంతో మేమంతా ఇక్కడ కూటమి సభ్యులందరూ మేము వీళ్ళందరికీ మద్దతు తెలిపినాము. వీళ్ళందరికీ మేము ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళు మేము వీళ్ళకి అందుబాటులో ఉండి వీళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము ముందు ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరికీ నమస్కారాలు. ఇక్కడైతే గతంలో ఎప్పుడూ చేయలేదు కానీ ఇదే ఫస్ట్ మొదటిసారి చేస్తున్నారు. వీళ్ళందరికీ ఏం విభుదం ఏం వచ్చినా కూడా మేము ఎల్లవేళలా సాయం చేస్తూ మొన్న జరిగిన సంఘటనలో కూడా నేను ముందుండి మినిస్టర్ గారి దృష్టి తీసుకుపోయి వీళ్ళందరికీ సాయం చేసి దాని మీద చేశాము. ఇంకా జరగబోయే కాలంలో కూడా వీళ్ళందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను. ధన్వంతరి జయంతి సందర్భంగా అందరికీ నాయ బ్రాహ్మణులకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నాయ బ్రాహ్మణులు బీసీలుగా ఉన్నారు కాబట్టి వారికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వారి కులవృత్తి అయినటువంటి నాయ బ్రాహ్మణుల కులవృత్తికి వేరొక కులానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఆ వృత్తిని మేము చేస్తాము అనే విధంగా వాళ్ళు షాప్ పెట్టారని మా దృష్టికి కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఎవరెవరి కులవృత్తి వారు చేస్తేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి కులవృత్తి వారు చేసుకుంటే బాగుంటుంది తప్ప మనం వేరే వాళ్ళు చేయాలంటే అది కాని పని. ఆ పని వాళ్ళు చేయలేరు కూడా. అనవసరంగా వాళ్ళ యొక్క ఎన్నో కుటుంబాలు వీళ్ళు రోడ్డున పడతాయి కాబట్టి నాయ బ్రాహ్మణులు దాదాపు దాని మీద ఆధారపడి వీళ్ళు బతుకుతున్నారు కాబట్టి
వాటికి వేరు ఎవరు కూడా వాళ్ళ కులవృత్తి గడ్డు రాకూడదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా నాయ బ్రాహ్మణులకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సభామూలకంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. మరి అందరికీ ధన్వంతరి దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజుని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా కూడా ప్రకటించినారు. మరి ఈ ధన్వంతరి అంటే మహావిష్ణువు అవతారంగా భావిస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజు ఆ దేవునికి పూజించి ప్రతి ఒక్కరి ఆరోగ్యాలు సంపదనివ్వాలని ప్రతి ఒక్కరు కూడా పూజిస్తారు. మరి గతంలో ఈ నాయి బ్రాహ్మణుల్లోనే రాజులైతేనేమి గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గతంలో వీళ్ళ వృత్తుల్లో నుంచే ఆపరేషన్లు అయితేనేమి, హాస్పిటల్ డాక్టర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వీళ్ళ వృత్తిలో. మరి ఈ మనకు తెలుసు క్షీర సమయంలో అంటే క్షీరసాగర సమయంలో ఆ రోజు ఒక చేతిలో అమృతం మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథాలని తీసుకొని ఉద్భవించినాడు ఈ ధన్వంతరి అనే దేవుడు. మరి అప్పట్లో ధన్వంతరి అంటే దేవుని యొక్క వైద్యుడు, అంటే దేవుళ్ళకు కూడా వైద్యం చేసే ఇతను. మరి అంత గొప్ప వృత్తిలో ఉన్న కులంలో పుట్టిన వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు. మరి ఈ రోజు మన జీవితంలో కూడా పుట్టుక నుంచి కూడా చనిపోయే వరకు కూడా మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వృత్తి వాళ్ళు మన భాగం అసలుకి మన జీవితంలోనే వీళ్ళు ఒక భాగం. ఏ ఒక శుభకార్యం జరగాలన్నా మన ఆ పండగకే ఒక కళ తీసుకొని రావాలంటే వీళ్ళు లేనిదే ఆ పండగ జరగదు, ఆ పెళ్లి ఉత్సాహంగా జరగదు. ఏదైనా కానీ ఒక మనిషి చావు వరకు వెళ్ళేటప్పుడు కనీసం ఆనందంగా తీసుకొని వెళ్ళేది కూడా వీళ్ళే. మరి అటువంటి గొప్ప వృత్తిలో ఉన్న వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం కూడా సహాయంగా ఉంటుందని, మనం వీళ్ళకి సపోర్ట్ కాదు, వీళ్ళే మన జీవితంలో మనకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి మరొకసారి అందరికీ కూడా ధన్వంతరి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ధన్వంతర జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గోరంట్ల మండలం నాయి బ్రాహ్మణులకు మరియు మన కూటమి నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన గోరంట్ల మండలంలో నాయి బ్రాహ్మణ సోదరి మనులందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారంటే అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ నాయి బ్రాహ్మణులు ఏ కార్యక్రమం అయినా కానీ శుభ కార్యక్రమాలకు కానీ ఎలాంటి కార్యక్రమాలకు కానీ ముందుండి జరిపిస్తారు. ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా ముందుండి బాగా జరపాలని కోరుకుంటూ తక్కువ సమయం ఉన్నందువల్ల ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తాను. ఈరోజు ధన్వంతరి జయంతి సందర్భంగా నాయి బ్రాహ్మణులందరికీ మండలం నుంచి వచ్చిన నాయి బ్రాహ్మణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మొట్టమొదటిసారి మన గోరంట్ల మండలంలో ఈ ధన్వంతరి జయంతి జరుపుకోవడం, నాయి బ్రాహ్మణులు అందరూ కలిసి కట్టుగా ముందుకు రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాయి బ్రాహ్మణులు అంటేనే బీసీలకు సపోర్ట్ గా ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం కూడా అలాగే ఉంది, బీసీలకు సపోర్ట్ గానే ఉంది. ఏ కష్టం వచ్చినా దానికి బీసీలకు మేమున్నాము అనే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దానికి సపోర్ట్ గా మనకి మినిస్టర్ గారు కూడా ఒక సమస్య వస్తే మేము కూడా మినిస్టర్ గారి దగ్గరికి పోతే మినిస్టర్ గారు ఒకే మాట చెప్పారు, ఫస్ట్ ఈ కులవృత్తి అనేది ఎక్కడా పోకూడదు, కులవృత్తి అనేది ఎవరు అడ్డపడినా అది ఎంత టోళ్ళైనా కానీ వాళ్ళకి న్యాయం జరగాలని మాకు కూడా మండల నాయకులందరికీ ఆదేశించడం జరిగింది. అలాగే ఆఫీస్కి పోయి మీరే పోయి మాట్లాడి వాళ్ళ సమస్య తీర్చండి అని మాకు అక్కగారు కూడా ఆదేశించారు. అది దానికి మీకు సపోర్ట్ గా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కానీ అక్కగారు కానీ మేము మండల నాయకులు కానీ ప్రతి ఒక్కరూ మీకు ఇదే కాదు మీ సహకారం మాకే కావాలా, మా సపోర్ట్ మీకే ఉంటుంది. ఎక్కడ మేము ఎప్పుడు మీతో మర్చిపోమో మీరు కూడా మాకే ఇదిగా ఉండాలని కోరుకుంటూ మేము మీకు సపోర్ట్ గా ఉంటాం. ఈరోజు ధన్వంతరి జయంతికి విచ్చేసినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులకి సోదరీమణులకి పాత్రికేయులకి కూటమి నాయకులకి అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన బీసీ కులాలకి గుర్తింపు తేవడం జరుగుతుంది. మనకి బీసీ కులాల్లో మనకి వాల్మీకి జయంతిని అయితేనేమి, ఒట్టెర ఓపెన జయంతిని అయితేనేమి, గౌతలచ్చన జయంతి అయితేనేమి, అదేవిధంగా ఈ రోజు నాయ బ్రాహ్మణులకి ధన్వంతరి జయంతి కార్యక్రమం కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది.
ఈ కూటమి ప్రభుత్వంలో నాయ బ్రాహ్మణ సోదరులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. మీకు వచ్చేసి చైర్మన్ రుద్రకోటి సదాశివ్ గారు తిరుపతి వాళ్ళు మా కూటమి నాయకులు కానీ మాకు మంచి మిత్రులు. సదాశివ అన్న ద్వారా మీకు మన జరిగిన ఘటన కూడా మేము ఆయనకు చెప్పాము. ఈ వృత్తిలో ఉండే వాళ్ళు కేవలము వృత్తితో పాటు మంగళ వాయిద్యాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ మీరు జరుపుతుంటారు. మేము సభాముఖంగా ఏం చెప్తున్నామంటే కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా నాయ బ్రాహ్మణ సోదరులకి అండదండలుగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదే విధంగా మీ సహాయ సహకారాలు కూడా మాకు అండదండలుగా ఉండాలి. సౌతమ్మక్క గారు ఎప్పుడన్నా కానీ మాట్లాడినప్పుడు కానీ బీసీల్లో అన్ని కులాలకి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ముందుకు పోవాలని చెప్తుంటారు. అదే విధంగా అక్క ఆదేశాల మేరకు మీకు అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి తెలియపరుచు ఈ అవకాశం ఇచ్చిన బీసీ గోరంట్లలో ధన్వంతరి ఈరోజు గోరంట్లలో నాయ బ్రాహ్మణులు అందరూ కలిసి కట్టుగా ఒక చోటకు చేరారు. అంటే మీలో ఐక్యత ఉన్నది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ధన్వంతరి జయంతి కార్యక్రమం సందర్భంగా మీలో ఒక ఐక్యత అనేదాన్ని వీటికి తీసుకొచ్చినారు. అంటే మీరు ఇప్పుడే కాకుండా గతంలో కూడా ఫ్యూచర్ లో కూడా మీరు ప్రతి ఒక్కరూ ఇదే ఐక్యతతో ముందుకు సాగుతూ ప్రతి కార్యక్రమాన్ని మీతో పాటు నలుగురు కలుపుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మీరు భవిష్యత్తులో మీ సమస్యలను మీ కోరికలను అన్ని సమిష్టిగా తీర్చుకునే దానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఏమంటే మీలో ఐక్యతను 10 మందితో పంచుకోండి. ఆ 10 మందితో పంచుకుంటూ పోతే మీలో మంచి భావాలు మంచి సమస్యలు తీర్చుకునే దానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాయ బ్రాహ్మణులందరికీ మరొకసారి పేరు పేరున నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై నాయ బ్రాహ్మణ, జై నాయ బ్రాహ్మణ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ రాండమ్మా మేడం కొద్దిగా సైడ్ రండి. వచ్చాయి ఇది సెల్ భద్రం భద్రం తీయండి. ఇది మొబైల్ నెక్స్ట్ టైం బాగా కంపల్సరీ చెప్పండి బాబు. దానిలోనే పట్టుకో సరిగ్గా పట్టుకో లైన్లో ఉన్నాడు లైన్లో పాడు లైన్ పద క్యూలోకి వెళ్ళిపాడు వెళ్ళిపా క్యూలో ఉండండి బా వెళ్ళిపా
మా లైన్లో పడే ఓకే రాజు మన వాళ్ళని పిలిచి అన్న ఎవరో ఉన్నారు పిలిచి మాట్లాడి నాయి బ్రాహ్మణ సోదరులు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ధన్వంతరి అంటే క్షీరసాగరం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరంటే ధన్వంతరి. మహావిష్ణు అవతారంలో వారి అంశంతో పుట్టినవాడు ధన్వంతరి. ఆ ధన్వంతరి యొక్క పని ఏమి అంటే వైద్యంతో పాటు మన నాయి బ్రాహ్మణుల వృత్తిని సృష్టించిన వ్యక్తి ధన్వంతరి. దాని ద్వారా మనందరికీ కూడా ఆ వంశం ద్వారా మనందరం నాయ బ్రాహ్మణులుగా మనం ఈరోజు స్థిరపడి ఈరోజు మనం అంతా ఉన్నామంటే దానికి మూల పురుషుడు ధన్వంతరి అని, విష్ణు వంశం నుంచి వచ్చిన వాడని పురాణాల్లోనూ చెప్తున్నాయి, పెద్దలు కూడా చెప్తున్నారు. కాబట్టి మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు అంటే ధన్వంతరి మన ఇంటి దేవుడు, మన కులదైవంగా మనం భావించి మనం ఇక నుంచి ప్రతి షాప్ లో కూడా ధన్వంతరి ఫోటోలు పెట్టుకొని ధన్వంతరి జయంతి చేసుకుంటూ ధన్వంతరిని మనము ప్రతిరోజు పూజించుకొని మనకు అన్నం పెట్టే దేవుడుగా, మన వంశాన్ని నిలబెట్టిన వ్యక్తిగా, మన కులాన్ని నిలబెట్టిన వ్యక్తిగా ధన్వంతరిని మనం పూజించుకొని మనం ముందుకు ఇంకా మంచి ఉత్సవాలు చేసుకొని ఒక కలిసికట్టుగా ఉండి రేపు నాడు మనం ఏదన్నా కానీ సమస్యలు ఉన్నా కానీ మనమంతా కలిసి పోరాడుకోవాల్సిన బాధ్యతగా మనం అంతా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ ధన్వంతరి సందర్భంగా ఇంతమంది కలిసి ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ వందనాలు. గోరంట్ల మండల నాయి బ్రాహ్మణ సోదర సోదరి మనోళ్ళందరికీ విజ్ఞప్తి, అందరికీ నమస్కారము. ఈ రోజు మనకి పండుగ లాంటి వాతావరణము. ఎందుకంటే ఈ రోజు ధన్వంతరి ఉత్సవం రాష్ట్రమంతా జరుపుకుంటున్నారు. మన ఊర్లోనే కాక రాష్ట్రమంతా జరుపుకుంటున్నారు, ప్రతి ఒక్క ఊర్లోనా కూడా. ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఇలాగే కొనసాగిస్తామని, దీనందరికీ మీ అందరి మద్దతు ఇలాగే ఉండాలని మన కోసం వచ్చిన నాయకులందరికీ చాలా వందనాలు. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకొని ముందుకు ఇంకా జరుపుకుంటామని ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నాయి బ్రాహ్మణ సోదర సోదరి మనులందరికీ కూడా ప్రప్రథమంగా ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రథమంగా ఈరోజే ధన్వంతరి జయంతి చేసుకోవాలని జీవో విడుదల చేసిన దాని ప్రకారంగా రాష్ట్రమంతటా మన నాయి బ్రాహ్మణుల సోదరులందరూ కూడా ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. అలాగే మన గోరంట మండల నాయి బ్రాహ్మణుల సోదర సోదరీమణులు కూడా ఘనంగా ధన్వంతరి జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ ధన్వంతరి జయంతి జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించినందువలన కూటమి ప్రభుత్వానికి మన నాయి బ్రాహ్మణ సోదర సోదరీమణులందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాం. నమస్తే అందరికి. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నాయి బ్రాహ్మణ సోదరి మన అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఈ రోజు మన గవర్నమెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ధన్వంతరి జయంతి జరుపుకుంటున్నారు. ముందుగా మన నాయి బ్రాహ్మణులందరికీ శ్రీ ధన్వంతరి భగవాన్ జయంతి శుభాకాంక్షలు. ధన్వంతరి అనేది మనకు కులదైవం అటువంటి నిన్న తెలిసింది మనకు. సో ఈ కులదైవాన్ని మనము ఇలాగే ప్రతి ఏటా ఇలా ఘనంగా జరపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మన నాయి
మన నాయి బ్రాహ్మణులందరికీ మన సోదర సోదరి మనలందరికీ ధన్వంతరి శుభాకాంక్షలు. ఎప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరము ఈ జయంతి జరుపుకోవాలని, ఘనంగా జరుపుకోవాలని, ఇలాగే అందరూ ఒక కూటమిగా నిలవాలని కోరుకుంటున్నాము. వాళ్ళకి నాయ బ్రాహ్మణ సోదరులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు ధన్వంతరి జయంతి అనగా మనము కులదైవము కాబట్టి మనము తొలిసారిగా సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నాయి బ్రాహ్మణ సోదరి సోదరీమణులకు ఇదే నా విన్నపములు. ప్రతి ఒక్కరూ సమూహంగా అందరూ చేయి కలిపి ఈ ధన్వంతరి జయంతిని జరుపుకుంటున్నాం. ఇదే ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణకి ఇదే మార్గదర్శకం కావాలని నేను కోరుకుంటున్నా. నేను కోరేది ఏమంటే అందరూ ప్రతి ఒక్కరూ ఏమి ఒక అవగాహన లేని విధానంగా పద్ధతి లేకుండా ఎట్లంటే అట్లా ఉంటారు. అంటే గ్రూప్ అన్న తర్వాత అందరూ కలిసికట్టుగా ఉండాలనేది నా అభిప్రాయం. అలాగే ప్రతి ఒక్కరూ నాయి బ్రాహ్మణులు అంటేనే చిన్న చూపుగా చూసే వ్యక్తులను మనం కలిసికట్టుగా ఉండి అందరికీ లేదు వీళ్ళు అన్నిటికీ సిద్ధంగా ఉంటారు అనే దృక్పథం తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. అందరికీ కూడా మన కులదైవమైనటువంటి ధన్వంతరి గారి జయంతి శుభాకాంక్షలు. మనం ఈ రోజు ఇలా కలుసుకుంటున్నామంటే మన మూల పురుషుడైనటువంటి ధన్వంతరి గారి ఆశీస్సులు ఉండడం బట్టి మనం ఇంతమంది ఇక్కడ కలుసుకోగలుగుతున్నాం. ఆయన మనం చేస్తున్న వృత్తి మన వృత్తి అనుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది మనం మొదటగా వైద్య వృత్తిని స్వీకరించి దీంట్లో నిష్ణాతులైన తర్వాతే శస్త్రచికిత్స అనే దాంట్లో భాగంగానే మనం కత్తి పట్టుకోవడం జరిగింది. అంతకు ముందు వరకు కూడా మనకు ఈయన నేర్పించడం వల్ల మాత్రమే మనకు సుశ్రుతుడు కూడా మన దీంట్లో వైద్య వృత్తిని అవలంబించి ఎంతో మందికి సేవ చేయడం జరిగింది. మనం చేస్తున్నదే కాకుండా మన పూర్వీకులు మనకి ఏవైతే అందించారో వాటిని మన దిగ్విజయంగా మనం అవలంబించినట్టయితే మాత్రమే వారి యొక్క వారసత్వాన్ని మనం కరెక్ట్ గా తీసుకోగలుగుతాము. దయచేసి మనం యూనిటీని మన యొక్క విజయానికి చిహ్నంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి సంవత్సరం దీన్ని ఇంతకంటే దిగ్విజయంగాను మన మూల పురుషుడైనటువంటి ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆయన చూసినప్పుడల్లా ఆయన చేసిన సేవ గాని ఆయన ఇచ్చినటువంటి లక్ష్యానికి కానీ మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ ఈ యూనిటీని కాపాడుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞత. శుభాకాంక్షలు అందరకు. ఈ రోజు నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యం నుంచి ఇక్కడ మన నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ మనకు ధన్వంతరి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు నాయి బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా ఈ యొక్క మన గోరెంట్ల పట్టణంలో కలిసికట్టుగా ఇక్కడ కార్యక్రమాన్ని మొదటి తూరి ఇది కృతయుగం నుంచి ఆయన ఆరోగ్యపరంగా అంటే మనకు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనందరకు 4 యుగాల నుంచి కూడా వస్తున్నాడు. ఈయన మహా గొప్ప ఆయన వైద్యమే ఉంది. ప్రతి ఒక్క రోజు కూడా ఒక వైద్యంతో ఆయన ప్రారంభమయ్యాడు. ఈ రోజు ధన్వంతరి జయంతి సందర్భంగా మన నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మన వచ్చిన పెద్దలు అతిథులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన యొక్క నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యం అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు శ్రీధర్ గారు మాట్లాడాల్సింది.
రోజున ధన్వంతరి జయంతి జరుపుకుంటున్న సందర్భంగా మన నాయి బ్రాహ్మణులందరికీ ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. అలాగే మన ధన్వంతరి జయంతి సందర్భంగా మన ఈరోజు మొదటిసారి ఇక్కడ జరుపుకుంటానని చెప్పి నేను చూస్తున్నాను. మన నాయి బ్రాహ్మణులు, మన బీసీ సోదరులు వీళ్ళందరికీ మొన్న ఒక చిన్న కార్యక్రమం ఒకటి జరిగింది. వీళ్ళందరికీ నేను మా కూటమి తరఫున మేమందరూ వీళ్ళందరికీ సపోర్ట్ గా ఉంటాము. కొంతమంది ఖాన్ బ్రదర్స్ అంట అని చెప్పి ఇక్కడ వీళ్ళ కులవృత్తికి అడ్డుకుని ఒక షాప్ పెట్టడం జరిగింది. దాని అందరికీ వాళ్ళు పెట్టకూడదనే ఉద్దేశంతో మేమంతా ఇక్కడ కూటమి సభ్యులందరూ మేము వీళ్ళందరికీ మద్దతు తెలిపినాము. వీళ్ళందరికీ మేము ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళు మేము వీళ్ళకి అందుబాటులో ఉండి వీళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము ముందుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరికీ నమస్కారాలు. ఇక్కడైతే గతంలో ఎప్పుడూ చేయలేదు కానీ ఇదే ఫస్ట్ మొదటిసారి చేస్తున్నారు. వీళ్ళందరికీ ఏం ఉపద్రవం ఏమొచ్చినా కూడా మేము ఎల్లవేళలా సాయం చేస్తూ మొన్న జరిగిన సంఘటనలో కూడా నేను ముందుండి మినిస్టర్ గారి దృష్టి తీసుకుపోయి వీళ్ళందరికీ సాయం చేసి దాని మీద చేశాము. ఇంకా జరగబోయే కాలంలో కూడా వీళ్ళందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను. ధన్వంతరి జయంతి సందర్భంగా అందరికీ నాయ బ్రాహ్మణులకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నాయ బ్రాహ్మణులు బీసీలుగా ఉన్నారు కాబట్టి వారికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వారి కులవృత్తి అయినటువంటి నాయ బ్రాహ్మణుల కులవృత్తికి వేరొక కులానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఆ వృత్తిని మేము చేస్తాము అనే విధంగా వాళ్ళు షాప్ పెట్టారని మా దృష్టికి కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఎవరెవరి కులవృత్తి వారు చేస్తేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి కులవృత్తి వారు చేసుకుంటే బాగుంటుంది తప్ప మనం వేరే వాళ్ళు చేయాలంటే అది కాని పని. ఆ పని వాళ్ళు చేయలేరు కూడా. అనవసరంగా వాళ్ళ యొక్క ఎన్నో కుటుంబాలు వీళ్ళు రోడ్డున పడతాయి కాబట్టి నాయ బ్రాహ్మణులు దాదాపు దాని మీద ఆధారపడి వీళ్ళు బతుకుతున్నారు కాబట్టి వాటికి ఎవరు కూడా వాళ్ళ కులవృత్తికి అడ్డు రాకూడదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నాయ బ్రాహ్మణులకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సభామూలకంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. మరి అందరికీ ధన్వంతరి దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజుని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా కూడా ప్రకటించినారు. మరి ఈ ధన్వంతరి అంటే మహావిష్ణువు అవతారంగా భావిస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజు ఆ దేవునికి పూజించి ప్రతి ఒక్కరి ఆరోగ్యాలు సంపదనివ్వాలని ప్రతి ఒక్కరు కూడా పూజిస్తారు. మరి గతంలో ఈ నాయి బ్రాహ్మణుల్లోనే రాజులైతేనేమి గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గతంలో వీళ్ళ వృత్తుల్లో నుంచే ఆపరేషన్లు అయితేనేమి, హాస్పిటల్ డాక్టర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వీళ్ళ వృత్తిలో. మరి ఈ మనకు తెలుసు క్షీర సమయంలో అంటే క్షీరసాగర సమయంలో ఆ రోజు ఒక చేతిలో అమృతం మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథాలని తీసుకొని ఉద్భవించినాడు ఈ ధన్వంతరి అనే దేవుడు. మరి అప్పట్లో ధన్వంతరి అంటే దేవుని యొక్క వైద్యుడు, అంటే దేవుళ్ళకు కూడా వైద్యం చేసే అతను ఇతను. మరి అంత గొప్ప వృత్తిలో ఉన్న కులంలో పుట్టిన వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు. మరి ఈ రోజు మన జీవితంలో కూడా పుట్టుక నుంచి కూడా చనిపోయే వరకు కూడా మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వృత్తి వాళ్ళు మన భాగం అసలుకి మన జీవితంలోనే వీళ్ళు ఒక భాగం. ఏ ఒక శుభకార్యం జరగాలన్నా మన ఆ పండగకే ఒక కళ తీసుకొని రావాలంటే వీళ్ళు లేనిదే ఆ పండగ జరగదు, ఆ పెళ్లి ఉత్సాహంగా జరగదు. ఏదైనా కానీ ఒక మనిషి చావు వరకు వెళ్ళేటప్పుడు కనీసం ఆనందంగా తీసుకొని వెళ్ళేది కూడా వీళ్ళే. మరి అటువంటి గొప్ప వృత్తిలో ఉన్న వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం కూడా సహాయంగా ఉంటుందని, మనం వీళ్ళకి సపోర్ట్ కాదు, వీళ్ళే మన జీవితంలో మనకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి మరొకసారి అందరికీ కూడా ధన్వంతరి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ధన్వంతర జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గోరంట్ల మండలం నాయ బ్రాహ్మణులకు మరియు మన కూటమి నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన గోరంట్ల మండలంలో నాయ బ్రాహ్మణ సోదరి మనులందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారంటే
అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ ఈ నాయి బ్రాహ్మలు ఏ ఏ ఏ కార్యక్రమం అయినా కానీ, శుభ కార్యక్రమాలకు కానీ, ఎలాంటి కార్యక్రమాలకు కానీ ముందుండి జరిపిస్తారు. ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా ముందుండి బాగా జరపాలని కోరుకుంటూ తక్కువ సమయం ఉన్నందువల్ల ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తాను. ఈ రోజు ధన్వంతరి జయంతి సందర్భంగా నాయి బ్రాహ్మణులందరికీ, మండలం నుంచి వచ్చిన నాయి బ్రాహ్మణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మొట్టమొదటిసారి మన గోరంట్ల మండలంలో ఈ ధన్వంతరి జయంతి జరుపుకోవడం, నాయి బ్రాహ్మణులు అందరూ కలిసి కట్టుగా ముందుకు రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాయి బ్రాహ్మణులు అంటేనే బీసీలకు సపోర్ట్ గా ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం కూడా అలాగే ఉంది, బీసీలకు సపోర్ట్ గానే ఉంది. ఏ కష్టం వచ్చినా దానికి బీసీలకు మేమున్నాము అనే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దానికి సపోర్ట్ గా మనకి మినిస్టర్ గారు కూడా ఒక సమస్య వస్తే మేము కూడా మినిస్టర్ గారి దగ్గరికి పోతే మినిస్టర్ గారు ఒకే మాట చెప్పారు, ఫస్ట్ ఈ కులవృత్తి అనేది ఎక్కడా పోకూడదు, కులవృత్తి అనేది ఎవరు అడ్డపడినా అది ఎంత టోళ్ళు అయినా కానీ వాళ్ళకి న్యాయం జరగాలని మాకు కూడా మండల నాయకులందరికీ ఆదేశించడం జరిగింది. అలాగే ఆఫీస్కి పోయి మీరే పోయి మాట్లాడి వాళ్ళ సమస్య తీర్చండి అని మాకు అక్కగారు కూడా ఆదేశించారు. అది దానికి మీకు సపోర్ట్ గా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానీ, అక్కగారు కానీ, మేము మండల నాయకులు కానీ ప్రతి ఒక్కరూ మీకు ఇదే కాదు, మీ సహకారం మాకే కావాలా, మా సపోర్ట్ మీకే ఉంటుంది. ఎక్కడ మేము ఎప్పుడు మీతో మర్చిపోమో, మీరు కూడా మాకే ఇదిగా ఉండాలని కోరుకుంటూ మేము మీకు సపోర్ట్ గా ఉంటాం. ఈరోజు ధన్వంతరి జయంతికి విచ్చేసినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులకి, సోదరీమణులకి, పాత్రికేయులకి, కూటమి నాయకులకి అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన బీసీ కులాలకి గుర్తింపు తేవడం జరుగుతుంది. మనకి బీసీ కులాల్లో మనకి వాల్మీకి జయంతిని అయితేనేమి, ఒట్టెర ఓబన జయంతిని అయితేనేమి, గౌతలచ్చన జయంతి అయితేనేమి, అదేవిధంగా ఈ రోజు నాయ బ్రాహ్మణులకి ధన్వంతరి జయంతి కార్యక్రమం కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో నాయ బ్రాహ్మణ సోదరులందరిలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, మీకు వచ్చేసి చైర్మన్ రుద్రకోటి సదాశివ్ గారు తిరుపతి వాళ్ళు మా కూటమి నాయకులు కానీ మాకు మంచి మిత్రులు. సదాశివ్ అన్న ద్వారా మీకు మన జరిగిన ఘటన కూడా మేము ఆయనకు చెప్పాము. ఈ వృత్తిలో ఉండే వాళ్ళు కేవలము వృత్తితో పాటు మంగళ వాయిద్యాలు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ మీరు జరుపుతుంటారు. మేము సభాముఖంగా ఏం చెప్తున్నామంటే, కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా నాయ బ్రాహ్మణ సోదరులకి అండదండలుగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదే విధంగా మీ సహాయ సహకారాలు కూడా మాకు అండదండలుగా ఉండాలి. సౌతమ్మక్క గారు ఎప్పుడైనా కానీ మాట్లాడినప్పుడు కానీ బీసీల్లో అన్ని కులాలకి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ ముందుకు పోవాలని చెప్తుంటారు. అదే విధంగా అక్క ఆదేశాల మేరకు మీకు అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి తెలియపరచు ఈ అవకాశం ఇచ్చిన బీసీ గోరంట్లలో ధన్వంతరి ఈరోజు గోరంట్లలో నాయి బ్రాహ్మణులు అందరూ కలిసి కట్టుగా ఒక చోటకు చేరారు. అంటే మీలో ఐక్యత ఉన్నది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ధన్వంతరి జయంతి కార్యక్రమం సందర్భంగా మీలో ఒక ఐక్యత అనేదాన్ని వీటికి తీసుకొచ్చినారు. అంటే మీరు ఇప్పుడే కాకుండా గతంలో కూడా, ఫ్యూచర్ లో కూడా మీరు ప్రతి ఒక్కరూ ఇదే ఐక్యతతో ముందుకు సాగుతూ ప్రతి కార్యక్రమాన్ని మీతో పాటు నలుగురు కలుపుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మీరు భవిష్యత్తులో మీ సమస్యలను, మీ కోరికలను అన్ని సమిష్టిగా తీర్చుకునే దానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఏమంటే, మీలో ఐక్యతను 10 మందితో పంచుకోండి. ఆ 10 మందితో పంచుకుంటూ పోతే మీలో మంచి భావాలు, మంచి సమస్యలు తీర్చుకునే దానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాయి బ్రాహ్మణులందరికీ మరొకసారి పేరు పేరున నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై నాయ బ్రాహ్మణ, జై నాయ బ్రాహ్మణ. ఇంకా నెక్స్ట్ లేడీస్ మేడం. జై శ్రీ ఇక్కడ
మేడం కొద్దిగా సైడ్ రండి. ఇది సెల్ భద్రం భద్రం తీయండి ఇది మొబైల్ నెక్స్ట్ టైం బాగా కంపల్సరీ చెప్పండి బాబు. దానిలోనే పట్టుకో సరిగ్గా పట్టుకో పెట్టించుకోండి వెళ్ళిపోండపా లైన్లో ఉన్నాడు లైన్లో పాడు లైన్ వెళ్ళిపా పద క్యూలోకి వెళ్ళిపాడు వెళ్ళిపా క్యూలో ఉండండి వెళ్ళిపా లైన్లో వెళ్ళిపాడు వెళ్ళిపా ఓకే రాజు మన వాళ్ళని పిలిచి అన్న ఎవరో ఉన్నారు పిలిచి మాట్లాడి నాయి బ్రాహ్మణ సోదరులు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ధన్వంతరి అంటే క్షీరసాగరం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరంటే ధన్వంతరి మహావిష్ణు అవతారంలో వారి అంశంతో పుట్టినవాడు ధన్వంతరి. ఆ ధన్వంతరి యొక్క పని ఏమి అంటే వైద్యంతో పాటు మన నాయి బ్రాహ్మణుల వృత్తిని సృష్టించిన వ్యక్తి ధన్వంతరి. దాని ద్వారా మనందరికీ కూడా ఆ వంశం ద్వారా మనందరం నాయి బ్రాహ్మణులుగా మనం ఈరోజు స్థిరపడి ఈరోజు మనం అంతా ఉన్నామంటే దానికి మూల పురుషుడు ధన్వంతరి అని, విష్ణు వంశం నుంచి వచ్చిన వాడని పురాణాల్లోనూ చెప్తున్నాయి, పెద్దలు కూడా చెప్తున్నారు. కాబట్టి మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు అంటే ధన్వంతరి మన ఇంటి దేవుడు, మన కులదైవంగా మనం భావించి మనం ఇక నుంచి ప్రతి షాప్ లో కూడా ధన్వంతరి ఫోటోలు పెట్టుకొని ధన్వంతరి జయంతి చేసుకుంటూ ధన్వంతరిని మనము ప్రతిరోజు పూజించుకొని మనకు అన్నం పెట్టే దేవుడుగా, మన వంశాన్ని నిలబెట్టిన వ్యక్తిగా, మన కులాన్ని నిలబెట్టిన వ్యక్తిగా ధన్వంతరిని మనం పూజించుకొని మనం ముందుకు ఇంకా మంచి ఉత్సవాలు చేసుకొని ఒక కలిసికట్టుగా ఉండి రేపు నాడు మనం ఏదన్నా కానీ సమస్యలు ఉన్నా కానీ మనమంతా కలిసి పోరాడుకోవాల్సిన బాధ్యతగా మనం అంతా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ ధన్వంతరి సందర్భంగా ఇంతమంది కలిసి ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ వందనాలు. గోరంట్ల మండల నాయి బ్రాహ్మణ సోదర సోదరి మనలందరికీ విజ్ఞప్తి, అందరికీ నమస్కారము. ఈ రోజు మనకి పండుగ లాంటి వాతావరణము. ఎందుకంటే ఈ రోజు ధన్వంతరి ఉత్సవం రాష్ట్రమంతా జరుపుకుంటున్నారు. మన ఊర్లోనే కాక రాష్ట్రమంతా జరుపుకుంటున్నారు, ప్రతి ఒక్క ఊర్లోనే కూడా. ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఇలాగే కొనసాగిస్తామని, దీనందరికీ మీ అందరి మద్దతు ఇలాగే ఉండాలని
మన కోసం వచ్చిన నాయకులందరికీ చాలా వందనాలు. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకొని ముందుకు ఇంకా జరుపుకుంటామని ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నాయి బ్రాహ్మణ సోదర సోదరి మనులందరికీ కూడా ప్రప్రథమంగా ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రథమంగా ఈరోజే ధన్వంతరి జయంతి చేసుకోవాలని జీవో విడుదల చేసిన దాని ప్రకారంగా రాష్ట్రమంతటా మన నాయి బ్రాహ్మణుల సోదరులందరూ కూడా ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. అలాగే మన గోరంట మండల నాయి బ్రాహ్మణుల సోదర సోదరీమణులు కూడా ఘనంగా ధన్వంతరి జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ ధన్వంతరి జయంతి జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించినందువలన కూటమి ప్రభుత్వానికి మన నాయి బ్రాహ్మణ సోదర సోదరీమణులందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాం. నమస్తే అందరికి. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నాయి బ్రాహ్మణ సోదరి మన అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఈ రోజు మన గవర్నమెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ధన్వంతరి జయంతి జరుపుకుంటున్నారు. ముందుగా మన నాయి బ్రాహ్మణులందరికీ శ్రీ ధన్వంతరి భగవాన్ జయంతి శుభాకాంక్షలు. ధన్వంతరి అనేది మనకు కులదైవం అటువంటి నిన్న తెలిసింది మనకు. సో ఈ కులదైవాన్ని మనము ఇలాగే ప్రతి ఏటా ఇలా ఘనంగా జరపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మన నాయి బ్రాహ్మణులందరికీ మన సోదర సోదరి మనలందరికీ ధన్వంతరి శుభాకాంక్షలు. ఎప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరము ఈ జయంతి జరుపుకోవాలని, ఘనంగా జరుపుకోవాలని, ఇలాగే అందరూ ఒక కూటమిగా నిలవాలని కోరుకుంటున్నాము. వాళ్ళకి నాయ బ్రాహ్మణ సోదరులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు ధన్వంతరి జయంతి అనగా మనము కులదైవము కాబట్టి మనము తొలిసారిగా సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నాయి బ్రాహ్మణ సోదరి మనులకు ఇదే నా విన్నపములు. ప్రతి ఒక్కరూ సమూహంగా అందరూ చేయి కలిపి ఈ ధన్వంతరి జయంతిని జరుపుకుంటున్నాం. ఇదే ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణకి ఇదే మార్గదర్శకం కావాలని నేను కోరుకుంటున్నా. నేను కోరేది ఏమంటే అందరూ ప్రతి ఒక్కరూ ఏమి ఒక అవగాహన లేని విధానంగా పద్ధతి లేకుండా ఎట్లంటే అట్లా ఉంటారు. అంటే గ్రూప్ అన్న తర్వాత అందరూ కలిసికట్టుగా ఉండాలనేది నా అభిప్రాయం. అలాగే ప్రతి ఒక్కరూ నాయి బ్రాహ్మణులు అంటేనే చిన్న చూపుగా చూసే వ్యక్తులను మనం కలిసికట్టుగా ఉండి అందరికీ లేదు వీళ్ళు అన్నిటికీ సిద్ధంగా ఉంటారు అనే దృక్పథం తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. అందరికీ కూడా మన కులదైవమైనటువంటి ధన్వంతరి గారి జయంతి శుభాకాంక్షలు. మనం ఈ రోజు ఇలా కలుసుకుంటున్నామంటే మన మూల పురుషుడైనటువంటి ధన్వంతరి గారి ఆశీస్సులు ఉండడం బట్టి మనం ఇంతమంది ఇక్కడ కలుసుకోగలుగుతున్నాం. ఆయన మనం చేస్తున్న వృత్తి మన వృత్తి అనుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది మనం మొదటగా వైద్య వృత్తిని స్వీకరించి దీంట్లో నిష్ణాతులైన తర్వాతే శస్త్రచికిత్స అనే దాంట్లో భాగంగానే మనం కత్తి పట్టుకోవడం జరిగింది. అంత ముందు వరకు కూడా మనకు ఈయన నేర్పించడం వల్ల మాత్రమే మనకు సుశ్రుతుడు కూడా మన దీంట్లో వైద్య వృత్తిని అవలంబించి ఎంతో మందికి సేవ చేయడం జరిగింది. మనం చేస్తున్నదే కాకుండా
మన పూర్వీకులు మనకి ఏవైతే అందించారో వాటిని మన దిగ్విజయంగా మన అవలంబించినట్టయితే మాత్రమే వారి యొక్క వారసత్వాన్ని మనం కరెక్ట్ గా తీసుకోగలుగుతాము. దయచేసి మనం యూనిటీని మన యొక్క విజయానికి చిహ్నంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి సంవత్సరం దీన్ని ఇంతకంటే దిగ్విజయంగాను మన మూల పురుషుడైనటువంటి ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆయన చూసినప్పుడల్లా ఆయన చేసిన సేవ గాని ఆయన ఇచ్చినటువంటి లక్ష్యానికి కానీ మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ ఈ యూనిటీని కాపాడుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. విచ్చేసిన పెద్దలందరికీ ధన్వంతరి శుభాకాంక్షలు. న్యాయ బ్రాహ్మణులందరికీ ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ ధన్వంతరి శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం మరి గోరెంట్ల పట్టణం నందు మా కుల బాంధవ్యులు, మా సోదర సోదరీమణులు, కుల పెద్దలు, పిల్లలు, యువత ఉత్సాహంగా నాయి బ్రాహ్మణ సోదర సోదరీమణులకందరికి కూడా పెద్దలకి పాదాభివందనాలు, సోదరులకి సోదరీమణులకి ధన్యవాదాలు. మరి ఏదైతే వందల వేల సంవత్సరాల నుండి కుల వృత్తి మానకు మరవకు అనేటువంటి నానుడితో ఈ కుల వృత్తిలోనే కొనసాగుతున్నటువంటి ఈ కుల వృత్తికి దేవుడని భావించేటువంటి ఈ కుల వృత్తికి మరి మొట్టమొదటి పురుషుడిగా గౌరవించేటువంటి ధన్వంతరి జయంతి మహోత్సవం. మరి ధన్వంతరి జయంతి మహోత్సవం అనేటువంటిది మనకి ధన్వంతరికి అవినావ సంబంధం ఏంటి, మనకి ధన్వంతరికి ఎంత కమ్యూనికేషన్ ఉంది అనేటువంటిది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి గతంలో నేను పదే పదే చెప్తుంటా, మనకున్నటువంటి 5 వృత్తులు ఏవైతే ఉన్నాయో 5 వృత్తుల్లో ప్రప్రథమం మంత్రసాని, మంగళి మంత్రసాని అనేటువంటిది ఈనాడు గెనకాలజిస్టులు ఉన్నారు. ఆనాడు వైద్యం అనేటువంటిది, ఇంగ్లీష్ వైద్యం అనేటువంటిది లేనప్పుడు బిడ్డ అడ్డం తిరిగిన, బిడ్డకు మెడలో పేగు పడిన సురక్షితంగా ఆ బిడ్డని తీసేటువంటి మహత్తరమైనటువంటి వృత్తి అనేటువంటిది నా కుల వృత్తి, నా జాతి వృత్తి. మరి అలాగే వైద్యం నారాయణ, బౌద్ధం తాత్వికంతో ఆవిర్భవించినటువంటిది వైద్యం. వైద్యం అనేటువంటి ప్రప్రథమైనటువంటిది. ఈ వైద్యాన్ని మా యొక్క పూర్వీకులు, నా యొక్క జాతి, వారి యొక్క DNA మాకుంది కాబట్టి మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు వైద్యులుగా గ్రామీణ స్థాయిలో రాజకీయ వ్యవస్థలో వైద్యులుగా పనిచేసినటువంటి ఘనత గొప్పది మాది. ఈనాడు ఈ జాతిలోకి ప్రవేశించినటువంటి కార్పొరేట్ శక్తుల పేరుతో ఇంగ్లీష్ వైద్యాన్ని తీసుకొచ్చి మరి ఆ 2 వృత్తులు కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు దాపరించాయి. మరి ఉన్నటువంటి 2 వృత్తులు ఏవైతే 3వ వృత్తి వేగులు, అది సారాంశం ఇంకోటి. మరి ఈ యొక్క 2 వృత్తులు అనేటువంటిది క్షౌర వృత్తి అనేటువంటిది చాలా గొప్పది. క్షౌర వృత్తి అనేటువంటిది మనిషి పుట్టిన నాటి నుండి గిట్టేంత వరకు మనిషికి మాకు అవినావ సంబంధాలు ఉంటాయి. ఆ వ్యక్తిని ఏ విధంగా అమర్చాలి, ఆ వ్యక్తికి ఏ మోడలేట్ చేయాలి. హీరోని చూస్తున్నారు, హీరోయిన్ చూస్తున్నారు, నాట్య కళాకారులను చూస్తున్నారు. వాళ్ళంతా కూడా తీర్చిదిద్దేటువంటి మహత్తరమైనటువంటిది క్షౌర వృత్తి. ఈ వృత్తికి ఆనాడు వెలువేయబడినటువంటి వృత్తి. ఈనాడు ఆర్థిక ఆదాయం పెరుగుతుందని మా వృత్తిలో గండు కొట్టాలని చూస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులుగా ప్రవేశిస్తున్నటువంటి రాజ్యాంగంలోని కొన్ని రుసుగులు తీసుకొని వస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులు. మరి రాజ్యాంగంలోనే ఆర్టికల్ 15(4) ప్రకారం మా ఈ దేశంలో బతుకుతున్నటువంటి కుల వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులకి ఆ కుల వృత్తి మీద హక్కు ఉందని స్పష్టం చేస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ విధానం, ఆలోచన విధానం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. వాయిద్య వృత్తి అనేటువంటిది మనిషి పుట్టిన నాటి నుండి మనిషి గిట్టేంత వరకు వాయిద్య వృత్తితో పెళ్లి కావచ్చు, పేరెంటం కావచ్చు, ఏ శుభకార్యమైన దైవకార్యమైన దేవునికి ఒకటి మేము చెప్తున్నాం, దేవస్థానాల్లో దేవుని మేల్కొల్పు సేవ నుండి పౌలింప సేవ వరకు నా జాతి వ్యక్తులే వాయిస్తున్నారు. ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ గోరెంట్ల మండలంలో మా అన్నలు, మా అక్కలు
అందరూ కూడా చాలా బాధపడినటువంటి పరిస్థితి. దేనికంటే కార్పొరేట్ శక్తుల పేరుతో మా కళ వృత్తిని హైజాక్ చేయాలని చూసేటువంటి పరిస్థితులు. దీనికి మా వ్యక్తులు 5 రోజులు షాపులు స్వచ్ఛందంగా వాటిలేసి తమ కుటుంబానికి మరి జీవనోపాధి కోల్పోతున్నామని గ్రహించినా కూడా మన ఐక్యతను కాపాడాలి, అందులో మన కులవృత్తి కన్నతల్లి లాంటి కులవృత్తిని కాపాడుకోవాలని వాళ్ళు చేసినటువంటి ఉద్యమాన్ని మరొక్కసారి అభినందిస్తూ మరి ఈ యొక్క గోరంట్ల మండల కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే విధంగా మనం ఏదైతే చెప్పామో దీనికి సహకరించినటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం భాగస్వామ్యమైనటువంటి మరి మన ఆడబిడ్డ పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మంత్రులకి తెలియజేస్తానే తక్షణమే సంధించినటువంటి ఆమెకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే లా అండ్ ఆర్డర్ ప్రకారం సిఏ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, ఎస్ఐ గారికి, సిఐ గారికి. అలాగే ఈ ఐక్యతను ఇలాగే చాటాలి. మాకి రక్షణ చట్టం, కుల దూషణ చట్టం, వృత్తి రక్షణ చట్టం వచ్చేంత వరకు గోరెంట్ల మండలం నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క చోట మనం ఇలాగే మన ఐక్యతను చాటుకోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి గోరెంట్ల మండల నాయి బ్రాహ్మణ సోదరి మనలకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజు కులవృత్తిలోకి హైజాక్ చేయాలని చూసి గుంటకల్లులో కావచ్చు, కదిర్లో కావచ్చు, హిందూపూర్లో కావచ్చు, అనంతపూర్లో కావచ్చు ఆ శక్తులు కార్పొరేట్ శక్తులు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్ కులవృత్తి మాది, కులవృత్తి మీద హక్కు మాదే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకి ఓటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా కులవృత్తి మాకు దక్కనియండి. దీనికోసం శాసనసభలో, శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్ లోకి పంపి మా హక్కును మాకు కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు వేరైనా, వర్గాలు వేరైనా, మన ఆలోచన విధానం వేరైనా అందరం ఐక్యంగా అయ్యి మన కన్నతల్లి లాంటి కులవృత్తిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి భగవాన్ ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్న అందరికి ధన్యవాదాలు. జై